అమ్మా నువ్వు అసలేం మారలేదమ్మా. మాట కరుకు మనసు వెన్న. రే వెన్న జున్ను అని నన్నేం కాకపట్టక్కర్లేదు. సారీ అత్తయ్య గారు. ఏదా సారీ? అమ్మా ఇక మీదట నువ్వు ఎప్పుడు పిలిచినా సరే వెంటనే వచ్చేస్తాం, సరేనా? అయినా నానమ్మా నువ్వొక్కదానివే ఇక్కడ ఉండడం ఎందుకు? మా దగ్గరికి వచ్చేయచ్చు కదా. నా వల్ల కాదురా. అక్కడ అసలు పచ్చదనం అనేదే కంటికి కనిపించదు. పైగా రణరణ ధ్వనులు. అమ్మో, నాకీ నేల తగలకపోతే, ఈ గాలి తగలకపోతే, ఈ పచ్చదనం చూడకపోతే నాకస్సలు ఊపిరాడదురా. అయినా నేనిక్కడ ఒంటరిగా ఉండడం ఏమిట్రా? మరేనండి, పొలానికెళ్ళి దగ్గరుండి పన్ను చేయిస్తారు, పంచాయతీలు, ఊళ్ళో పరామర్శలు. మంగమ్మ గారికి రోజు ఇట్టే గడిచిపోయిద్దండి. ఆపరా, ఆపు ఆపు, నీ డబ్బా కొట్టడం ఆపు. అదేదో నీ కోసం, నీ పెళ్లి కోసం కొట్టినట్టయితే ఈ పాటికి నీకు పెళ్ళై, నీకు పిల్లలు పుట్టి, నీ పిల్లలకు కూడా పెళ్ళై ఉండేది. ఒరే పెళ్లి గాని ప్రశాంత్, నీకెలాగో పెళ్లి కాదు, నా మనవడి పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేద్దాం. పద పద, ధూమ్ ధామ్ గా చేయాలి పెళ్లి. బామ్మా నేను రెడీ. ఈ మాత్రం దానికి లంగా ఎందుకే, గౌనే వేసుకోవచ్చుగా. తిప్పు తిప్పు తిప్పు. అత్తయ్య మావయ్య ఎలా ఉన్నారు? మేం బాగున్నాం. బాగున్నారా? హాయ్ పెద్ద బావా, పెళ్ళయ్యాక కాస్త ఒళ్ళు చేసినట్టున్నావు.